పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. మీరు ఎంతోమందికి టీచింగ్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సెషన్స్ కానీ ఒక్కొక్క అంశాలపైన. కానీ మీకు కూడా ఒక టీచర్ ఉంటారుగా ఖచ్చితంగా, అది స్కూల్ లెవెల్ కానీ కాలేజ్ లెవెల్ నుంచి కానీ. మరి మనకి టీచర్స్ డే వస్తుంది ఇంకొక 4-5 రోజుల్లో. టీచర్స్ డే గురించి ఏం మాట్లాడతారు? అంటే టీచర్ అండ్ స్టూడెంట్ బాండింగ్ అనేది ఎలా ఉండాలి అంటారు, ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్ నవీన గారు. యాక్చువల్గా టీచర్స్ డే అని గుర్తు చేసి టీచర్స్ డే సందర్భంగా సో మళ్ళీ నా చైల్డ్హుడ్కి మీరు వాళ్ళు తీసుకెళ్లారు నన్ను. బేసిక్గా నా గురువులు ఎవరైతే ఉన్నారో, నా గురువులు అందరిలో నేను ఈ గురువు నా ఫేవరెట్, ఈ గురువు నా ఫేవరెట్ కాదని అయితే నేను చెప్పను. నేను 10th స్టాండర్డ్ వరకు నాకు ఒక ప్రిన్సిపల్ అండ్ సోషల్ స్టడీస్ టీచర్ కంబైన్ మొత్తం మేనేజ్మెంట్ అంతా సారే. సార్ పేరు వచ్చేసి నాగేశ్వరరావు. సార్ వచ్చేసి ఆయన నాకు ఫేవరెట్ అని చెప్పను. ఫేవరెట్ అంటే ఆయన ఒక్కడే ఫేవరెట్ అన్నారంటే రిమైనింగ్ గురువులందరూ కూడా ఫేవరెట్ కాదనేది కాదు. సో ప్రతి స్టూడెంట్కి గురువు అనేవాళ్ళు ఎప్పటికీ ఫేవరెట్సే అండి. ఇప్పుడు గురువు ఏం నేర్పిస్తారంటే, తల్లిదండ్రులు ఇంట్లో క్రమశిక్షణ నేర్పిస్తే వీధిలో బయట ప్రవర్తన ఎలా ఉండాలని నేర్పించేవాడే గురువు. ఆ గురువు ఎక్కడ దొరుకుతారంటే మనకు ఎడ్యుకేషన్ డేస్లో దొరుకుతారు. మనకు మేజర్గా ఎక్కడి నుంచి మనకు ఆ గురువు నుంచి వచ్చేటువంటి ఆ మెంటరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒక 4th, 5th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటికే మనకు మెచ్యూరిటీ లెవెల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో మా స్కూల్లో అంటే నేను మాట్లాడుతున్నటువంటి ఇందాక ఏదైతే పేరు చెప్పానో నాగేశ్వరరావు సార్ అని చెప్పేసి, ఈజ్ ఎ గుడ్ పర్సనాలిటీ. అండ్ ఆయన యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే, ప్రతి స్టూడెంట్, నా స్కూల్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్ నాలెడ్జ్ తోటి బయటకు వెళ్ళాలంటాడు ఆయన. నాటులు మీరు పాస్ అవ్వడం గొప్ప కాదు, నాలెడ్జ్ తీసుకోవడం గొప్ప అంటాడు. సో అలాగే స్వామి సార్ అనే ఉండేవాళ్ళు. ఇద్దరు వచ్చేసి కరెస్పాండెంట్ ప్రిన్సిపల్స్గా ఇద్దరు చేసేవారు. స్వామి సార్ అనే ఆయన కూడా వచ్చేసి మేము స్వామి సార్ అంటాం షార్ట్కట్లో. ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి మల్లికార్జున సార్ వచ్చేసి. ఆయన కూడా అదే చెప్తారనమాట. ఇప్పుడు మీరు ఏదైతే నిర్ణయం తీసుకొని చదువుతున్నారో, ఈ ఎడ్యుకేషన్ కానీ ఈ కెరియర్ కానీ నెక్స్ట్ మీకు ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. మా కోసం మీరు చదవద్దు, మీకోసం మీరు చదవని చెప్పేసి ఆ ఇద్దరు గురువులు అయితే నా లైఫ్లో నేను వాళ్ళిద్దరు మర్చిపోలేనండి ఎప్పటికీ. బేసిక్గా ఈరోజు నేను నా హోమ్ టౌన్కి వెళ్ళి నేను ఎక్కడైనా కనపడ్డానంటే, అరే నువ్వు ఎంత ఎదిగిపోయావరా, అసలు నేను చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో అలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే అలా నేను ఒక స్టూడెంట్కి వెళ్ళి నేను ఆయనకి అచీవ్మెంట్ చేశాను. బట్ నా గురువులుగా వాళ్ళు చేసినటువంటి సపోర్ట్ చాలా ఉంది. సపోర్ట్ అంటే సమ్టైమ్స్ వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందంటే, గురువు దగ్గర నుండి ప్రతి స్టూడెంట్కి వీడు డెవలప్ అవ్వాలనే ఉంటుంది. కానీ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, బేసిక్ ఇప్పటివరకు నేను చేస్తున్న సెషన్స్ కానీ కాలేజ్ ట్రైనింగ్స్లో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, అరే ఈయన చెప్తే నేను వినాలా, వాడేంది నాకు చెప్పేది అనే విధంగా చాలామంది స్టూడెంట్స్ మైండ్ సెట్ ఉంది. కానీ స్టూడెంట్స్లో కూడా కొంతమందికి ఫేవరెట్ ఉంది. ఎందుకు ఉంది అంటే, వీడు తాత్కాలిక ఆనందాన్ని వద్దు, జీవితంలో నువ్వు డెవలప్ అయ్యి ఆనందపడు, డెవలప్ అయ్యి ఎంజాయ్ చేయని చెప్పేసి గురువు చెప్తాడు. ఫస్ట్ నువ్వు డెవలప్ అయిన తర్వాత ఎంజాయ్ చేయమంటాడు. కానీ మన స్టూడెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, లేదు సార్ నేను ఇప్పుడే ఎంజాయ్ చేస్తా, నాకు ఈ డేస్ పోతే మళ్ళీ రావు, నాకు ఈ డేస్ పోతే మళ్ళీ రావు. కానీ గురువు ఏమని చెప్తాడంటే, అరే ఈ డేస్ పోతే నిజంగానే మళ్ళీ రావు, ఇప్పుడు నువ్వు కెరీర్ని సెటిల్ చేసుకోలేకపోతే రేపు ఎప్పుడు ఫ్యూచర్ చేసుకోలేవు. బట్ వన్ థింగ్, గురువుగానే మిగిలిపోతున్నాడు. గురువు దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్ మాత్రం చాలామంది కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నారు, చాలామంది మిలియనర్స్ అవుతున్నాడు, చాలామంది లైఫ్లో అల్టిమేట్ సక్సెస్ సాధిస్తున్నారు, కొంతమంది లైఫ్లో ఫెయిల్ కూడా అవుతున్నారు. కానీ గురువు మాత్రం అక్కడే ఎందుకు ఆగిపోయారు. కానీ ఒక గురువు చేతుల మీదుగా కొన్ని 100 మంది స్టూడెంట్స్ బయటకు వస్తారు. సునీల్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు టీచర్ స్టూడెంట్ రిలేషన్ అనేది ఎలా ఉండాలంటారు? చాలామంది అంటారు కదా, ఎక్కువ కోఆర్డినేషన్గా ఉండాలి, ఫ్యాకల్టీస్తో క్లోజ్గా ఉండాలి, సబ్జెక్ట్ పరంగా కానీ వాళ్ళతో మంచిగా అండర్స్టాండింగ్గా ఉండాలని చెప్తారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ అసలు అలా ఉంటున్నారా? ఫ్యాకల్టీస్ కానీ టీచర్స్తో నా బాండింగ్ ఉంటుందంటారా? టీచర్స్తో బాండింగ్ ఉన్న స్టూడెంట్స్ 100కి 20% ఉంటుందండి.
80% బాండింగ్ ఉండదు. కానీ పైకి నటిస్తారు స్టూడెంట్స్. సార్ మీరే మా గొప్ప సార్, మీరే మా వాళ్ళు సార్ అని. టీచర్స్ డే వస్తే టీచర్ని గౌరవించడం కరెక్ట్ కాదండి. నేను టీచర్ గురించి ఒక చిన్న మెసేజ్ ఇస్తాను. చాలామంది టీచర్ తన వెనకాల తన కష్టం ఎంత ఉంది, స్టూడెంట్ ఎందుకు టీచర్ రెస్పెక్ట్ చేయాలో చెప్తా. బేసిక్గా ఒక టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయ్యాడంటే మినిమం 50 నుండి 100 మెంబర్స్ ఆ సెషన్కి ఉంటారు. పర్ డే ఆ టీచర్ 9 to 8 క్లాసెస్ తీసుకుంటారు. మ్యాక్సిమం 8 క్లాసెస్ తీసుకుంటారు అనుకుందాం. 8 సెషన్స్కి వెళ్తారు. అంటే 8 into 50 ఆల్మోస్ట్ 400 స్టూడెంట్స్ని ఎవ్రీడే ఆయన టీచ్ చేస్తారు. గురువు అది టీచర్ ఎవరైనా కానివ్వచ్చు. ఇప్పుడు ఈ 400 మెంబర్స్ని టీచ్ చేయడానికి ఆయన ఏం చేస్తారు తెలుసా? బిఫోర్ అంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 స్కూల్ ఆర్ కాలేజ్ ఎక్కడైనా ఆయన వచ్చి టీచింగ్ ఇచ్చి 5కి తను ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఏవైతే చిన్న రెస్ట్ కూడా టైం లేకుండా నెక్స్ట్ డే ఏం చెప్పాలా, అరే నా కళ్ళ ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ 50 to 100 స్టూడెంట్స్ ఉంటున్నారు, వీళ్ళ జీవితాలు నా చేతిలో ఉన్నాయి, ఈ 50 మంది జీవితాలు నా చేతిలోనే, ఈ జీవితాలనే మార్చడం కోసం రేపు నేను ఇంకా సబ్జెక్ట్ ఎంత గ్రేట్గా చెప్పాలని ఆయన ముందు రోజు ఈ క్లాసెస్కి ఏం చెప్పాలో సబ్జెక్ట్ మొత్తం రివిజన్ చేసుకుంటాడు. అంటే 5కి ఇంటికి వెళ్ళాడు, 5కి ఇంటికి వెళ్ళాడు, కానీ ఇంటికి వెళ్ళి మొత్తం అంది అతను మళ్ళీ కాలకృత్యాలు కానివ్వచ్చు చిన్న చిన్న పనులు చేసుకొని అంటే ఒక 1 hour 6కి మళ్ళీ స్టార్ట్ చేస్తే రివిజన్ మొదలు పెడితే ఆయన లంచ్ ఏదో తినడానికి టైం పక్కన పెట్టేస్తే రిమైనింగ్ టైం మొత్తం మీకు రేపు ఏం చెప్పాలనేది ఆయన నిరంతరం ఆయన కృషి చేస్తూ ఉంటాడు. మీకు ఎలా సబ్జెక్ట్ చెప్తే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఆయన ఫ్యామిలీకి టైం ఇవ్వట్లా, ఆయన పిల్లలకి టైం ఇవ్వట్లా, కానీ రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో నా స్టూడెంట్స్ 50 స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళ జీవితం నేను మార్చాలి, వీళ్ళకి నేను నేర్పించాలనే ఉద్దేశంతో ఆయన లైఫ్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్స్ని ఫండ్స్ని కూడా ఆపేసి కొత్త కంటెంట్ నీకు న్యూ సిలబస్ వస్తే న్యూ సిలబస్ని ప్రిపేర్ అయ్యేసి వచ్చేసి ఎంచక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గురువు. ఇప్పుడు ఆయన ఆనందాలను కోల్పోయి మీరు ఆనందంగా ఉండాలని మీకోసం ఆయన చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గురువు. అటువంటి గురువుకి యాజ్ ఎ స్టూడెంట్ మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా అనేది మీ యొక్క మనసుకి నేను వదిలేస్తున్నా. అంటే చూడండి, ఎవరండి తన యొక్క ఆనందాలు ఆపుకుంటారు? నిజమే కదా. ఇప్పుడు 8 లెసన్స్ చెప్పాలి, 8 లెసన్స్ చెప్పాలంటే 8 క్లాసెస్ 8 సెక్షన్స్కి 8 సెక్షన్స్ సబ్జెక్ట్ అయినా రెఫర్ చేయాల్సిందే కదా బిఫోర్ డే ఏం చెప్పాలనేది సబ్జెక్ట్. అంటే 24/7 స్టూడెంట్స్ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక టీచర్. సో ఆ టీచర్ 15,000 20,000 30,000 50,000 రూపాయలు శాలరీకే ఆగిపోతున్నాడే కానీ అక్కడ చదువుకున్న స్టూడెంట్ 50,000 నుండి లక్షలు సంపాదించుకుంటున్నారు. అంటే ఇక్కడ తీసుకున్న ఈ విద్య డెవలప్ అయింది. అంటే ఇక్కడ చూడండి, అంటే మనల్ని ఎదుగుదల కోసం ఎవరైతే మనకు ఎంత కృషి చేస్తున్న వ్యక్తి ఉన్నారంటే అంత కృషి అనేది మన యొక్క ఎవరైతే గురువుల దగ్గర నుంచే వస్తుంది, ఇంకొకరి దగ్గర నుంచి రాదు. సో ఫైనల్గా మీరు ఫేవరెట్ మీ టీచర్స్ గురించి చెప్పారు, 2 పేర్లు చెప్పారు. సార్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు మరి సుమన్ టీవీ ద్వారా? సుమన్ టీవీ ద్వారా సార్ వాళ్ళిద్దరికి నేను చెప్పాలంటే, నన్ను టీచ్ చేసిన ప్రతి గురువుకి నేను హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకు అంటే నా గురువులు నాకు నేర్పించింది ఒకటే అండి. యాక్చువల్లీ నేను కూడా చిన్నతనంలో ప్రతి ఒక్కరిని తప్పులు చేస్తాం. యాక్చువల్లీ మేము చిన్నతనం తప్పులు చేసేటప్పుడు మమ్మల్ని దండించేవాళ్ళు బాగా. ఇప్పుడు దండించేది కూడా లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఒకటే చెప్తారనమాట, మీరు డెవలప్ అవ్వాలి అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, మీరు సొసైటీకి ఉపయోగపడాలంటే మీరు ఏదైనా సాధించాలంటే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ నాలెడ్జ్ని పెంచుకోండి, మీరు డెవలప్ అవుతారని చెప్పేసి మాకు ఎవ్రీ వీక్ ఒక ప్రేయర్లా ఉంటుంది. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఒక సెషన్ తీసుకొని సో అందరినీ గ్రౌండ్లో కూర్చోబెట్టి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేది కూడా నేర్పించేవాళ్ళు అనమాట. సో ఆ ప్రవర్తన నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టేలా చేసిందని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.